ఓం నమో వెంకటేశాయ. నా ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా నేను ఏదైతే షేర్ చేసుకున్నానో, అంటే స్వామివారి దర్శనం కానివ్వండి, సుప్రభాత సేవలో నేను స్వామివారిని చూసిన విధానం కానివ్వండి, ఆ ఎక్సైట్‌మెంట్ కానివ్వండి మీతో షేర్ చేసుకున్నాను. అదేవిధంగా నా ప్రయాణం విశాఖపట్నం నుంచి తిరుపతి రావడానికి, అలిపిరి నుంచి మొత్తం పై కొండ వరకు రావడానికి నేను చేసిన చేజింగ్‌లు కానివ్వండి, నెక్స్ట్ ఎక్సైట్‌మెంట్‌గా నా ప్రయాణం కానివ్వండి మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. నేను విశాఖపట్నం నుంచి తిరుపతి ప్రయాణం కోసం అనేసి చెప్పి స్టేషన్‌కి వెళ్ళానండి. 9:00 రావాల్సిన ట్రైను నాకు 11:15 అయిపోయిందండి. విశాఖపట్నం వచ్చేటప్పటికి 11:00 అయింది. ఈ 11:00కి నేను ట్రైన్ ఎక్కిన తర్వాత రాజమండ్రి, విజయవాడ ఇవన్నీ క్రాస్ చేసుకొని నేను తిరుపతి వెళ్ళే టైము రీచ్ అవ్వాల్సిన టైం ఏంటంటే నైట్ 9:00 నేను తిరుపతిలో రీచ్ అవ్వాలి. తిరుపతిలో నా రిపోర్టింగ్ టైం ఏంటంటే 12:00 నేను కొండపైకి వెళ్ళాల్సి ఉంటుందండి. 12:00 లోపు నేను కొండ మీదకి వెళ్ళాలి. కాకపోతే నేను ఎక్కిన ట్రైను 6 అవర్స్ డిలే వచ్చిందండి. ఆ రోజు 6 అవర్స్ డిలే వల్ల నేను ఎన్ని రిస్కులు అంటే ఫేస్ చేశానంటే, నాకు రాజమండ్రి రావడానికి కూడా చాలా సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం 6 దాటిపోయింది. ఆ తర్వాత నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఈ టెన్షన్‌లోని నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ టైంలో నేను ఫ్లైట్ కూడా ఎక్కేద్దాం, లేదు అంటే ఏదైనా వేరే ట్రైన్ ఏదైనా చూసుకొని వెళ్ళిపోదాం. సుప్రభాత సేవ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఎక్కడ కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఏదైనా చేసి నేను ఇక్కడి నుంచి బయటపడి ఖచ్చితంగా నేను తిరుపతి చేరుకోవాలనేసని అనుకున్నాను. కాకపోతే నా పరిస్థితి ఎలా ఉందంటే ఆ టైంలోనే చాలా క్రూషియల్‌గా ఉంది. ఆ టైంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి ఫ్లైట్ ఎక్కడానికి ట్రై చేశాను. కానీ ఏది కూడా నాకు అందుబాటులో లేవు. ఆ టైంలో నేను మా బ్రదర్‌కి ఫోన్ చేశాను. మా బ్రదర్ ఏమొచ్చి అక్కడ లోకల్‌లో ఉండే డ్రైవర్ నంబర్ నాకు పెట్టాడు. నెక్స్ట్ అతనే నాకు కాల్ చేశారు. మేడం ఈ విధంగా మీరు రేణిగుంట స్టేషన్‌లో దిగిపోయిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాననేసి కూడా చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. సార్ అవును కావచ్చు. కానీ 12 గంటలు దాటితే పైకి అలిపిరి దగ్గర నుంచి మనం కొండ మీదకి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు కదా! పర్మిషన్‌లు అనేవి ఇవ్వరు కదా! అనే ఆలోచన నాకు కలిగింది. అప్పుడు నేను ఆయనతో షేర్ చేసుకున్నాను. ఆయన ఒకటే అన్నారు, "మేడం నేను పర్మిషన్ తీసుకుంటాను. దానివల్ల మీకు ఏ ప్రాబ్లము లేదు. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు కొంచెం కూల్‌గా ఉండండి" అనేసి ఆయన నాకు ధైర్యం చెప్పారు. సరే సార్ అనేసని చెప్పి మీరు నమ్మరు అరగంటకి ఆయనకు కాల్ చేస్తూనే ఉన్నాను. రాజమండ్రి వెళ్ళింది. రాజమండ్రి ఆల్‌మోస్ట్ 7:00 దాటిపోయింది. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు. ఇంకా విజయవాడ రావాల్సింది. విజయవాడ ఇంకెంత టైం పడుతుందో తెలీదు. ఇంకా నాకు చూస్తే టెన్షన్ ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెళ్ళాల్సిన టైం రిపోర్టింగ్ టైం 12 గంటలకు వెళ్ళాలి. కానీ నేను ఇంకా అప్పటికి కూడా నేను ట్రైన్‌లోనే ఉన్నాను. నా ట్రైను 6 అవర్స్ డిలే వచ్చింది. ఈ 6 అవర్స్ డిలే వల్ల నేను రీచ్ అవ్వడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తూ ప్రతి స్టేషన్‌కి ఒక 20 మినిట్స్ చొప్పున అక్కడ హోల్డ్ చేశారనమాట ట్రైన్‌ని. ఇంకా నాకు టెన్షన్ మరీ పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఆ తర్వాత నేను మా బ్రదర్ ఒకతనేమొచ్చి నాకు సలహా ఇచ్చారు. ఏంటంటే, "నువ్వు ట్రైన్‌లోనే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్‌గా నువ్వు దర్శనానికి వెళ్ళిపోతే నీకు కొంచెం టైం కలిసొస్తుంది. అంతే తప్ప నువ్వు ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు" అనేసని చెప్పి సలహా ఇచ్చారు. దాని ద్వారా నేనేం చేశానంటే 12:00 అవ్వగానే నేను అప్పటికి రీచ్ అవ్వలేదు. 12:00 అవ్వగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ట్రైన్‌లోనే ఫ్రెష్ అప్ అయిపోయాను. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను బయలుదేరి ఎలాగైనా ట్రైన్ దిగేద్దాం అనేసని ఆలోచించాను. ఇంతకీ స్టేషన్ రాదు, అంతకీ రాదు. రేణిగుంట అయితే వచ్చేసింది. రేణిగుంట రీచ్ అవ్వడానికి మళ్ళీ ఇంకో 20 మినిట్స్ అక్కడ ఆపేశారు. ఆ 20 మినిట్స్ ఆపుతున్నప్పుడు నా టెన్షన్ ఇంకా మరీ పెరిగిపోయింది. రేణిగుంట రావడానికండి 2 గంటల 4 నిమిషాలకి నేను రేణిగుంట రీచ్ అయ్యానండి. అప్పుడు నిజంగా చెప్తున్నాను, ఒక రథ సారథి అనుకుంటానేమో, ఆయన మాత్రం కృష్ణాయే పంపించాడేమో అనిపించింది. ఆయన వచ్చి, "సార్ నాకు చాలా టెన్షన్‌గా ఉంది. దయచేసి మీరు రేణిగుంట స్టేషన్ లోపలికొచ్చి నన్ను తీసుకొని వెళ్తే బావుంటుంది" అనగానే, "సరే మేడం నేను తప్పకుండా వస్తాను. నేను లోపలికొస్తాను. మీరేం కంగారు పడకండి, టెన్షన్ పడకండి" అనేసని చెప్పారు. ఇప్పుడు నేనేం చేశానంటే స్టేషన్‌కి ఆయనొచ్చారు. స్టేషన్‌కి రాగానే నేను ఆయన్ని ముందు వరకు చూడలేదు ఎప్పుడు కూడా. ఆ వ్యక్తిని చూసిన వెంటనే నాకు కొంచెం ఏమంటే భయం అనేది కొంచెం తగ్గింది. సరే ఒక పర్సన్ అనేది వచ్చారు. ఎందుకంటే నేను ఒక్కరిదాన్నే ప్రయాణం చేస్తున్నాను. మా ఫ్యామిలీ గాని, ఎవరు గాని నాతో సపోర్టివ్‌గా ఎవరు లేరు. ఎందుకంటే ఇది సుప్రభాత సేవ. ఇద్దరికి మాత్రమే అలౌట్ అయింది. ఒక పక్క మా పెద్ద పాపకి, నాకు మాత్రమే వచ్చింది. తనేం చేశానంటే కోయంబత్తూర్‌లో ఉంది తను. కోయంబత్తూర్ నుంచి తను అక్కడికి తిరుపతి రీచ్ అయిపోయింది. రీచ్ అయిపోమని కూడా చెప్పేసాం. రీచ్ అయిపోయి "నువ్వు మాత్రం దర్శనానికి వెళ్ళిపో. నా గురించి ఆలోచించుకో" అనేసని కూడా తనకి ఇంటిమేట్ చేశాను. అదయిపోయింది. ఆ తర్వాత నేను చూస్తే 2, 4 నిమిషాలకి రీచ్ అయిన తర్వాత ఆయన, నేను కూడా ఒక్క రకంగా కాదండి పరిగెడుతూనే ఉన్నాం. పరిగెట్టి కారు దగ్గరికెళ్ళి నిజంగా ఆయన దేవుడండి. ఆ రోజు నిజంగా కృష్ణయ్య వచ్చి నన్ను తీసుకొనెళ్లారా అనిపించింది. ఆ విధంగా తీసుకెళ్లారు. మేము ఎగ్జాక్ట్‌గా 2:15, 2:20 టైంకి ఆయన కారు తీశారండి. కారు తీసిన 2:35, 38 నిమిషాలకి మేము అలిపిరి దగ్గర ఉన్నామండి. అలిపిరి దగ్గరకొచ్చిన తర్వాత ఇంకా పెద్ద ట్విస్ట్ అండి. ఆ అలిపిరి దగ్గరకొచ్చేటప్పటికి మొత్తం అన్ని కార్లు, వెహికల్స్ అన్నీ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి.
పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. నాకు ఇంకా టెన్షన్ ఇంకా మరీ ఎక్కువైపోయింది. అరే! ఏం చేయాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నేను అసలు వెళ్ళగలనా? రీచ్ అవ్వగలనా? అయ్యో భగవంతుడా! ఇంక నాకు ఛాన్స్ లేదా అనిపించిందనమాట. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఒక్కసారిగా ఆలోచించి, "మేడం మీరు టెన్షన్ పడకండి. ఒక్క నిమిషం ఆగండి" అనేసని చెప్పి స్టీరింగ్ బ్యాక్‌కి తిప్పి ఆ వెహికల్‌ని బ్యాక్‌కి తిప్పారు. ఆ తర్వాత అలా టర్న్ చేసుకుంటూ డైరెక్ట్‌గా మనకి అలిపిరి గేట్ల దగ్గరికి పోలీసులుంటారండి. ఆ సెక్యూరిటీ దగ్గరికి తీసుకొనెళ్లి నన్ను ఆపారు. "మేడం, మేడం మీరు సుప్రభాత సేవకొచ్చారు అనేసని చెప్పండి. ట్రైన్ ఈ విధంగా డిలే అయిందనేసని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తర్వాత మీరు లోపలికెళ్ళొచ్చు. దయచేసి మీరు కొంచెం రిక్వెస్ట్ చేయండి" అనేసని అడగగానే, అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఉన్నారండి. ఇద్దరు పోలీసులున్నారు. ఆ పోలీసుల దగ్గరికి వెళ్లి నేను కిందకి దిగి కారు దిగి, "సార్ నేను సుప్రభాత సేవకి వచ్చానండి. లక్కీ డిప్‌లో దొరికింది. దొరక్క ఈ అవకాశం దొరుకుతుంది. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. నన్ను కొంచెం అలో చేయండి" అనేసని అడిగాను. అప్పుడు ఆ పోలీసులు కూడా నిజంగా సహకరించారు. సహకరించి తనేంటంటే ఫోటోస్ తీసుకొని నా ఆధార్, నా టికెట్స్ అన్నీ కూడా ఫోటో తీసుకొని వాళ్ళ బాస్‌కి పంపించిన తర్వాత నన్ను లోపలికి అలో చేశారండి. అలో చేసిన తర్వాత చెక్ పోస్ట్ దగ్గర కూడా మళ్ళీ ఆపారు. ఒక 5 నిమిషాలు అక్కడ మళ్ళీ సస్పెన్స్ అన్నమాట. ఆ 5 నిమిషాలు ఆపిన తర్వాత అక్కడ మళ్ళీ చెకింగ్ చేసి, మళ్ళీ కార్డ్స్ అన్ని ఫోటోస్ తీసి అంతేనండి. అక్కడి నుంచి ఒక్కసారిగా ఈయనేమన్నారంటే డ్రైవరు, "మేడం సీట్ బెల్ట్ పెట్టండి" అని అన్నారు. అంతే. "మీరు ఒక్కళ్ళే ఎళ్తున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి" అనేసని చెప్పి పోలీసులకి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మేమిద్దరమేని సీట్ బెల్ట్ పెట్టుకొని స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి మాక్సిమం 2:38కి స్టార్ట్ అయిన మా ప్రయాణం 3:08 కల్లా మాకు నన్ను ఎక్కడ దించారంటే వీక్యూసీ దగ్గరికి దించేసారండి. 300 టికెట్ పక్కనే వీక్యూసీ ఉంటుందన్నమాట. వీక్యూసీ దగ్గర దించిన తర్వాత హమ్మయ్య! ఆ టైంలో సుప్రభాత సేవ స్టార్ట్ అవుతోంది. కౌసల్య సుప్రజ రామ అని. నేను ఆ టైంకి రీచ్ అయ్యానండి. లక్కీ అంటారో మరి భగవంతుడే తీసుకొచ్చాడో ఆ విధంగా నాకు తెలీదు గానీ 3:08, 3:10 కల్లా నేను వీక్యూసీ దగ్గర ఉన్నానండి. ఆ తర్వాత అక్కడి నుంచి మొత్తం చెకింగ్‌లు అన్నీ చేసుకుంటూ పరిగెట్టి 1 ½ కిలోమీటర్ లోపల మొత్తం తిరుగుతూనే ఉన్నాను. సుప్రభాత్ సేవ ఎక్కడ? సుప్రభాత్ సేవ ఎక్కడ? అనేసని అందరిని అడుగుతూ ఫాస్ట్‌గా ఇంకా ఈ 1 ½ కిలోమీటర్ పరిగెట్టానండి. లక్కీలీ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామికి వేదమంత్రాలు అవుతున్నాయి తప్ప ఇంకా సుప్రభాత సేవ పూర్తి కాలేదు. కర్టెన్ కూడా వేసే ఉంది. ఆ తర్వాత నేను కరెక్ట్‌గా జయ, విజయల్లో విజయం సైడ్ నేను నిల్చున్నాను. నిల్చున్న తర్వాత అక్కడ చూసినట్లయితే అప్పుడండి నేను స్వామిని దర్శించుకోవడానికి హమ్మయ్య! స్వామి నాకు నిజంగా అనుగ్రహించావా? నువ్వు నన్ను నిజంగానే ఇన్ని తిప్పలు పడి నేను నీ దగ్గరకొచ్చినా, నీ దర్శనం మాత్రం చాలా బాగా చేయించావు అనేసని చెప్పి దండం పెట్టుకున్నానండి. నిజం చెప్తున్నాను. స్వామిని నమ్ముకుంటే మాత్రం ఎటువంటి వాళ్ళకైనా, ఎలాంటి కష్టాలొచ్చినా ఆయన నిలబడతాడు అనేది నిజంగా ఖచ్చితంగా వాస్తవం అండి. ఎందుకంటే ఆయనే ఒక డ్రైవర్ రూపంలో వచ్చాడేమో అనేసి నాకనిపించింది. ఎవ్వరైనా కూడానండి 2:10కి నేను స్టేషన్‌లో ఉన్నదాన్ని 3:10 లోపు నేను అక్కడ కొండ మీదకి అంటే భగవంతుడి దగ్గరికి చేరుకున్నాను అంటే అది మాటల్లో సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే నిజంగానే ఎవరు కూడా అంత చేజింగ్ చేయలేరు. అంత రిస్క్ తీసుకోలేరు. కానీ ఆ డ్రైవరు మాత్రం నిజంగా ఎంత బాగా తీసుకెళ్లారంటే, నాకీ దర్శనాన్ని కల్పించినందుకు నిజంగా ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. నిజంగా స్వామి దయ ఉంటే, మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన రప్పించుకుంటాడండి. ఇది మాత్రం ఖచ్చితం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అనుభూతి పొందాలని నేను అనుకోను. ఎందుకంటే ఇంత టెన్షన్ ఎవరు పడలేరు. ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండి, మీరు కూడా ఇలాంటి దర్శనాలు మంచి దర్శనాలు చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.